శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల యవ్వన వీణ. రచన శ్రీమతి శ్రీదేవి గారు. కస్తూరిబాయి సేవా సదనం ఆ రోజు కొత్త పెళ్లి కూతురులా అలంకరించుకుని ఉంది. వచ్చిపోయే అతిథులు, హడావిడిగా తిరుగుతున్న యువకులు, అందంగా అప్సరసల్లా అలంకరించుకున్న అమ్మాయిలు, అదొక అద్భుతమైన ప్రపంచంలా ఉంది. సాధారణమైన నేత చీరలో అతి సామాన్యంగా ఉన్న తారాబాయి గ్రీన్ రూమ్లోకి బయటికి హడావిడిగా తిరుగుతోంది. ఆ ఫంక్షన్కి కలెక్టర్ గారు అధ్యక్షత వహిస్తారు. ఇంకా ఆ నగరంలోని ప్రముఖులు ఎందరో విచ్చేస్తారు. వారందరి సహాయ సహకారాలు, అండదండలు ఈ సేవా సదనానికి ఎంతైనా అవసరం. బాగా అలసిపోయి ఉన్న తారాబాయి ఒక చోట నిలబడి కర్చీఫ్తో ముఖానికి పడుతున్న చెమటని తుడుచుకుంటోంది. సన్నగా, చువ్వల, మంచి శరీర ఛాయ, తీర్చిదిద్దిన అవయవ సంపద. వయసు ఎంత ఉంటుందో చెప్పటం కష్టం. చలాకీదనం, ఉత్సాహం, కార్యభారం మీద వేసుకున్న దీక్ష అన్నీ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేడం, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, అవన్నీ నేను చూసుకుంటాను. ఎదురుగా నిలబడిన ధర్మతేజ్ ఎంతో వినయంగా అన్నాడు. సన్నని చిరునవ్వు విరిసింది ఆమె పెదల మీద. అలసట అది నా దరిదాపులకి కూడా రాలేదు తేజ. నువ్వు వెళ్ళి గేట్ దగ్గర నిలబడు. అవతల వాళ్ళు వచ్చేస్తారో ఏమో. శృతకీర్తి, సునంద అక్కడే నిలబడ్డారు కదా. నీ చెప్పిందంతా బాగా గుర్తుందన్నట్లు తలూపాడు తను. కానీ మేడం, ఒక్క మాట. గ్రీన్ రూమ్ వైపుగా నడవబోతున్నామే ఒక్క క్షణం ఆగి ఏమిటన్నట్లు చూసింది. వాళ్ళిద్దరూ అక్కడ నిల్చోవాలా మేడం? అతను మాట్లాడేదేమిటో ఆమెకి అర్థం కాలేదు. ఏం తేజ, వాట్ హ్యాపెండ్? త్వరగా చెప్పేయి, నాకు అవతల పనుంది. ఏం లేదు మేడం, ఊళ్ళో ఉన్న పోకిరి గుంపంతా ఇక్కడే ఉంటుంది. వాళ్ళ పరిహాసాలు, వ్యాఖ్యానాలు, విసుర్లు, వెధవ చూపులు భరించుకుంటూ అక్కడే నిలబడాలంటే ఎంత బాధగా ఉంటుంది అని. కలెక్టర్ గారు వాళ్ళు ఎప్పుడొస్తారో ఏమో. తారాబాయి ముఖం ఒక్క క్షణం గంభీరంగా మారిపోయింది. వాళ్ళకి అంత కష్టంగా ఉంటే యువతలకు వచ్చేయమను, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు, నేను ఇప్పుడే వచ్చేస్తున్నా అంటూ గబగబా గ్రీన్ రూమ్ వైపు నడవసాగింది. గ్రీన్ రూమ్లో అంతా కోలాహలంగా సందడిగా ఉంది. భరతనాట్యం చేయబోయే అమ్మాయికి నగలు అలంకరిస్తున్నారు. కాస్త పెద్దగా ఉన్న అమ్మాయిలు. నాటకంలోని పాత్రధారులంతా మేకప్ చేసుకుంటున్నారు. తారాబాయిని చూడగానే అందరూ వినయంగా లేచి నిలబడ్డారు. కమల, నీ పోర్షన్ బాగా వచ్చింది కదా. ఆ డైలాగ్సు బాగా ఎమోషనల్గా చెప్పాలి, గుర్తుంది కదా. సన్నగా పొడవుగా ఉన్న ఆ అమ్మాయి వినయంగా తల తిప్పింది. ఆ డైలాగ్ వినటంతోనే ఈ మగవ వెధవలకంతా బాగా బుద్ధి రావాలే కమల. మగరాయుళ్ళకందరికీ కళ్ళు తిరిగి పోవాలి. కమల వెనక నిలబడ్డ అమ్మాయి ఆవేశంగా అంది. మిగతా వాళ్ళంతా అవునే కమల అంటూ వంతపాడారు. దీర్ఘంగా నిట్టూర్చి యువతలకు వచ్చేసింది. నరుడా, నీ ఖరీదంతా అన్న ఆ నాటకం ఆమె రాసింది. సాహిత్యం సమాజంలో చైతన్యం తీసుకురావాలి. సాంఘిక ప్రయోజనం ఉన్నదే సాహిత్యమని గాఢంగా నమ్ముతుందామే. ఏ యుగంలో ఈ సాహిత్యం ఏం సాధించిందో కానీ ఈ ఆధునిక యుగంలో ఏమీ సాధించలేకపోతుందనే చెప్పాలి. ఎన్ని శాసనాలు చేసినా, ఎంతగా సాహిత్యం వర్ధిల్లినా, వేదికలకి ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఏం ప్రయోజనం? మనుషుల మనసుల్లో మార్పు రావాలి. వారి మానసిక చైతన్యమే ఈ సమాజపు పురోభివృద్ధికి చిహ్నం. కలెక్టర్ గారు వచ్చేశారు మేడం, ధర్మతేజ హెచ్చరించడంతో కదిలి ముందుకు నడిచింది. కలెక్టర్ గారు, మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ అందరూ వేదిక మీద ఆసీనులయ్యారు. తారాబాయి వేదిక ముందు నిలబడి సేవా సదనం వార్షిక నివేదిక చదివింది. సేవా సదనం ఆశయాల గురించి వివరించింది. ఎంతమంది డిగ్రీలు తీసుకుని బయటికెళ్లారు, ఎంతమందికి వివాహాలు చేసుకున్నారో అన్నీ వివరించింది. నేటి సమాజంలో స్త్రీకున్న స్థానం గురించి ఆమె మృదు మధురంగా, గంభీరంగా ఉపన్యసిస్తుంటే అందరూ ఎంతో ఆసక్తిగా విన్నారు. శ్రావ్యమైన సంగీతం వింటున్నట్లు, ఆకాశ గంగా తరంగాలలో తేలియాడినట్లు, పన్నీరు చిలకరించినట్లు, మృదువుగా గంభీరంగా శాసిస్తున్నట్లు, మందలిస్తున్నట్లు రకరకాలుగా సాగిపోయే ఆమె వాగ్ధోరణి చాలామందిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఆ ముఖంలోని ఒక దివ్యమైన కాంతి ఎదుటి వ్యక్తిని ఇట్టే నిలిపివేస్తుంది. చాలామంది ఆమె ఆశయాలకి ముగ్ధులైపోయారు. మరికొందరు ఏ ఆకర్షణకి కట్టుబడ్డారో అర్థం కాకుండా ఆమె చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటారు. ఆమె ఉపన్యాసం పూర్తయిన తర్వాత కలెక్టర్ గారు మాట్లాడారు. తారాబాయిని చాలా గొప్పగా ప్రశంసించారు. ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పిరికి వాళ్ళు ప్రేమించకండి అన్న సందేశాత్మకమైన నాటకం అందరినీ అలరించింది.
అమ్మాయిలందరూ ఎంతో సమర్థవంతంగా నటించారు. నరుడా, నీ ఖరీదెంత? నాటకం చూస్తున్నంతసేపు అందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. వరకట్నం మీద, వరుల దురాశల మీద, తల్లిదండ్రుల ఆలోచనల మీద వ్యంగ్యపూర్వకమైన విసుర్లు, వ్యాఖ్యానాలు అందరినీ బాగా నవ్వించాయి. చివరగా కమల ఆవేశంగా చెప్పిన డైలాగ్ అందరికీ కళ్ళ నీళ్లు తెప్పించి ఆలోచింపచేసేలా ఉంది. ఖరీదైన కారుందని మురిసిపోతారు. 10 ఎకరాలు పొలముందని ధీమాగా చెప్పుకుంటారు. బ్యాంకులో ₹1,00,000 క్యాష్ ఉందని గర్వంగా చెప్పుకుంటారు. 2 లక్షలు ఖరీదు చేసే బిల్డింగ్ ఉందని రొమ్ము విరుచుకుని తిరుగుతారు. అందమైన భార్య ఉందని గర్వపడరేం? సుగుణవతి, సౌశీల్యవతి, సమర్థురాలు, చదువుకున్నది అయిన భార్య ఉందని ఆనందంగా చెప్పుకోరేం? ఎక్కడ ఉన్నది ఈ లోపం? అసలు ఎందుకు ఇవ్వాలి కట్నం? ఒకరికొకరు కట్నం కాదా? ఈ సృష్టి కార్యం స్త్రీ పురుషులిద్దరూ సమాన భాగస్వాములు కారా? ఎందుకు ఇవ్వాలి? ఎలా అడుగుతున్నారు? ఆడపిల్లల అసహాయతనే, కన్నీళ్లనే ఎన్నాళ్లలో క్యాష్ చేసుకుంటారు? ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని బలవంతపు చావులు, ఎన్ని చిత్రహింసలు, మానసిక సంఘర్షణలు, ఎన్నాళ్ళిలా? ఈ కథకి అంతమిప్పుడు. ఆవరణంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. తారాబాయి ఆనందంతో కళ్ళు తుడుచుకుంది. ఆ సేవా సదనాన్ని అంత అందంగా, ఆదర్శయుతంగా తీర్చిదిద్దటంలో ఆమె కృషి, దీక్ష, తపస్సు అన్నీ ధారపోసింది. తనలోని ప్రతి చెమట బిందువు వెచ్చించింది. ఆనాడు జరిగిన ప్రతి ప్రోగ్రాంలో ఆమె హస్తం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపిస్తూనే ఉంది. ఒక స్త్రీ ఇంత సమర్థవంతంగా ఇన్ని కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తోంది? ఇంతమంది అమ్మాయిల జీవితాలని ఇంత చక్కగా ఎలా తీర్చిదిద్దుతోంది అని ప్రతివారు ఆశ్చర్యపోతూ ఆమెను అభినందిస్తూనే ఉన్నారు. కలెక్టర్ గారు సేవా సదనానికి గ్రాంట్ వచ్చేలా చూస్తామని వాగ్దానం చేశారు. తారాబాయి కళ్లల్లో తృప్తి, ఆనందం మిలమిలా మెరిశాయి. కిటికీలో నుంచి బయటికి చూస్తుంటే దూరాన నీలి మేఘాలు, సొగసులు లొలకబోసే పచ్చని పైరులు, దిగంతాల కవతల నింగి నేల కలిసినట్లున్న అపురూప దృశ్యం. తారాబాయికి మనసంతా అదోలా అయిపోయింది. ఎంత వద్దనుకున్నా ఏవేవో గుర్తుకొస్తూనే ఉన్నాయి. అమ్మా, కూతురు పిలుపుతో ఈ వంక తిరిగి చూసింది. 18 ఏళ్ల దీప్తి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. పసితనం, అమాయకత్వం, చిందులేసే కళ్ళు, చేయి వేస్తే మాసిపోతుందేమో అన్నట్లుండే శరీర వర్ణం, పొడవుగా కొనదేలిన అందమైన ముక్కు, గులాబీ రంగు అధరాలు, ఆరాధించాలనిపించే ఆ శరీర సౌష్ఠవం. పలికితే కోకిలలు గుర్తుకొస్తాయి. వీణ మోగినట్లుండే ఆ కంఠస్వరం ఆమెకి చాలా ఇష్టం. తల్లి కళ్లల్లో లీలగా మెరుస్తున్న తడి కనిపించింది. దీప్తి మనసు కలుక్కుమంది. అమ్మా, అంది మళ్ళీ ఆర్తిగా. రా దీప్తి, ఆప్యాయంగా పిలిచింది. చందన వచ్చిందమ్మా, లోపలికొస్తూ చెప్పింది. తుళ్ళి పడిందామే. ఎంతో అవసరం ఉంటే తప్ప చందన అలా ఇంటికి రాదు. ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది. రమ్మని చెప్పు. ఇంత ఆలస్యం చేశావేం? అది కాదమ్మా, 24 గంటల్లో అవే ఆలోచనలు, దాని గురించిన శ్రమ, కృషి ఇవన్నీ మర్చిపోయి ఎవరికన్నా అప్పగించేసి హాయిగా విశ్రాంతి తీసుకోరాదా? దీప్తి గొంతులో ఆవేదన, ఊపిరి సలపని పనులతో నలిగిపోతుందనే బాధ. ఎవరెట్లా పోతే మనకెందుకమ్మా? నువ్విలా అనవసరంగా బాధపడకు. కష్టపడటం నేను చూడలేకపోతున్నాను. ఇప్పటికే నీకు బోలెడంత పేరు, ప్రతిష్టలున్నాయి. బోలెడంత కాకపోయినా మన అవసరాలకు సరిపడినంత ఆదాయం ఉంది. ఇంకా దేనికోసం ఈ పరుగులు? లాలనగా, అనునయంగా అంది. దీర్ఘంగా నిట్టూర్చిందామే. నీకు అర్థం కాదు దీప్తి. ఇలా ఏదో ఒక పని కల్పించుకొని చేయకపోతే నేను అసలు బ్రతకలేనమ్మా. ప్రతి వాళ్ళు నాకేం పట్టిందని ఊరుకుంటే ఈనాడి సమాజం ఇంత పురోభివృద్ధి సాధించేదా చెప్పు? ఒక రాజారాం మోహన్ రాయ్, ఒక వీరేశలింగం లేకపోతే స్త్రీ ఇంకా ఎంత గాఢాంధకారంలో మునిగిపోయి ఉండేదో ఆలోచించు. ఎంతసేపు పల్లకి ఎక్కేవాళ్లే కానీ అది మోసేవాళ్ళు కూడా కావాలి కదమ్మా. తల్లి ముఖం వంక అలాగే చూస్తూ ఉండిపోయింది దీప్తి. ఏమిటోనమ్మా, ఎంత ఆలోచించినా అర్థం కాదు నీకు. నీ బాధ ఏమిటో చెప్పవు. నాన్నగారి గురించి అడిగితే అసలు మాట్లాడవు. నిష్ఠూరంగా, బాధగా అంది దీప్తి. తారాబాయి ముఖం ఒక్క క్షణం వివర్ణమైపోయింది. మరుక్షణంలోనే తనను తాను నిగ్రహించుకుంది. అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. వెళ్ళి చందనను పంపించు. తల్లి గొంతు అలా వినిపించిందంటే ఇంకా ఆమె ఏ మాట వినదని దీప్తికి తెలుసు. మెల్లగా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. దీప్తి అడిగిన ప్రశ్నలతో తారాబాయి మనసంతా అదోలా అయిపోయింది. ఈ పిల్లలకి సమాధానం చెప్పలేని స్థితికొచ్చింది తను. బాధగా కణతలు నొక్కుంది. నమస్తే మేడం. ఎదురుగా చందన నిలబడింది.
రా చందన, ఏమిటి విశేషం? నీ చదువు బాగా సాగుతోందా? సంగీతం క్లాసులకి అటెండ్ అవుతున్నావా? ఆదరంగా అడిగింది. మీ చల్లని నీడలో మాకెటువంటి కొరత లేదమ్మా, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ అభ్యర్థనగా చూసింది. చెప్పు చందన, ఎందుకు ఆ సందేహం? ఆ రామలింగం గారింటికి మాత్రం వెళ్ళమని చెప్పొద్దు మేడం, తల వంచుకుని మెల్లిగా అంది. చందన ఎందుకు అలా కోరుతుందో తారాబాయికి బొత్తిగా అర్థం కాలేదు. అప్పుడప్పుడు సేవా సదనంలోని అమ్మాయిలు ఎవరన్నా ధనవంతులీళ్ళకెళ్ళి వాళ్ళకి కావలసిన పనులు చేసి పెట్టొస్తుంటారు. పెళ్ళిళ్ళకో రోగాలు వచ్చినాయనో మనిషి మరో తోడు లేదనో చెప్పి ఖాళీగా ఉన్న అమ్మాయిల్ని తీసుకెళ్ళి 4 రోజులు ఉంచుకొని అవసరం తీరగానే పంపించేస్తూ ఉంటారు. ఇది మామూలుగా జరిగేదే. వాళ్ళందరూ సేవా సదనానికి విరాళాలు ఇచ్చిన ఉదారులు. ఇది వాళ్ళు చేసిన త్యాగం పట్ల కృతజ్ఞత చూపించుకోవటం తప్ప మరేం కాదు అంటుంది తారాబాయి. ఆ సేవా సదనంలోని అమ్మాయిలందరూ ఆమె అభిప్రాయంతో ఏకీభవిస్తారు కూడా. చందన ఎందుకలా మాట్లాడుతోందో ఆమెకు అర్థం కాలేదు. ఆ ఇంట్లో యువకులు ఎవరూ లేరు కూడా. రామలింగం గారి భార్య పక్షవాతంతో మంచాన పడింది. ఆమెకి సపర్యలు చేయటానికి నర్సుంది. కానీ ఇంటి వ్యవహారాలు అవి చూసుకోవడానికి చందనని పంపించమని అడిగాడాయన. అందుకు చందన సంతోషంగా అంగీకరించింది కూడా. తమ జీవితాలకు ఇంత వెలుగుబాటు చూపుతున్న తారాబాయన్న ఆమె మాటన్న వేదవాక్యమే చందనకి. చెప్పు చందన, ఏమిటి నీ ఇబ్బంది? మృదువుగా లాలనగా అడిగింది. చందన కళ్ళెత్తి ఆమె వంక నిస్సహాయంగా చూసింది. ఆ కళ్ళల్లో చెప్పుకోలేని బాధ ఏదో తారాబాయి మనసుని సూటిగా తాకింది. రామలింగం గారు వయసుకి పెద్దవారే గాని బుద్ధి మంచిది కాదమ్మా. కుర్రాడి కన్నా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. నేను మన మ్యాట్రన్ శిరోమణి గారికి కూడా చెప్పాను. ఆమె ఎంతగా పట్టించుకోలేదు. నా అనుమానం ఏమిటంటే ఆవిడికి ఈ విషయం తెలిసి కూడా ఊరుకుంటుందనుకుంటున్నాను. తారాబాయి మనసంతా అనూహ్యమైన వేదనతో నిండిపోయింది. సారీ చందన, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇక నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేను రామలింగం గారితో మాట్లాడతాను, దృఢంగా ఉందామె స్వరం. ఎందుకు ఈ సమాజం మమ్మల్ని చిన్నచూపు చూస్తుందో ఎంత ఆలోచించినా అర్థం కాదమ్మా. అనాథలమని, ఆశ్రయహీనులమని తామెలా చేసినా పడి ఉంటామనే వాళ్ళ ఉద్దేశం కాబోలు. ఆడదంటే కోవా బిళ్ళానో లడ్డూ ముక్కానో అనుకునే ఈ మగవాళ్ల మనస్తత్వం చూస్తే నాకు పరమసహ్యంగా ఉందమ్మా. చందన చెప్పుకుపోతుంటే తారాబాయికి హృదయాన్ని ఎవరో నొక్కుతున్నట్లుగా అనిపించింది. అమ్మా, ఇదంతా ఒక విషవలయం. నేను సిద్ధవటం దగ్గర హోంలో ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండేవో తెలుసా అమ్మా? ఆ ఊళ్ళో అందరూ మోతుబరి రైతులు, బాగా డబ్బున్న వాళ్ళు. ప్రతి పెద్ద మనిషికి మా హోంలోని ఒక వయసొచ్చిన యువతితో సంబంధం ఉండేది. త్రిపుర సుందరి అని ఒక సూపరింటెండెంట్ వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా వరకు మార్చేసింది. ఆమె చాలా స్ట్రిక్టు. అది వరకున్న మ్యాట్రన్ సూపరింటెండెంటు ఊళ్ళో వాళ్లతో లాలూచీ పడి ఇలాంటి వెధవ పనులన్నీ చేసేవారు. చందన ముఖం విషాదంగా అయిపోయింది. కంఠం బరువుగా మారిపోయింది. ఆనాటి దృశ్యాల్ని తలుచుకుంటున్నట్లుగా మనసు చేదుగా బాధగా అయిపోయింది. ఆ విషవలయం నుంచి తప్పించుకుని ఇక్కడ మీ నీడలోకి వచ్చిన తర్వాత నా ప్రాణానికి హాయిగా ఉందమ్మా. మధ్య మధ్య ఇటువంటి మేకవన్నె పులులు, గోముఖ వ్యాఘ్రాలు తగులుతూ ఉంటాయి. వాళ్ళ దృష్టిలో మేం అందమైన ఆటబొమ్మలం. నో చందన, ఇక ఆ టాపిక్ విడిచిపెట్టు. ఆ పెద్ద మనిషికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు. అంతేనా? ఇంకేమైనా చెప్పాలనుకున్నావా? అంతేనమ్మా అంది చందన. ఆ పిల్లకి మనసుల నుంచి కొండంత బరువు తీసేసినట్లుగా ఉంది ఇప్పుడు. తనలో తనే సన్నగా పాడుకుంటోంది దీప్తి. ఆ అమ్మాయికి ప్రపంచమంతా సంగీత స్వరలహరులతో నిండిపోయి ఉంటుంది. ఏ పని చేస్తున్నా ఆమె నోటిలో ఏదో ఒక పాట సన్నగా వినిపిస్తూనే ఉంటుంది. పలుకుతేనెల తల్లి పరవశించేను, కృతితనయుల విధుని కలిసినదిగాన్. తేనె సోనల్లా ఆ పాట అలా సాగిపోతూనే ఉంది. మే ఐ కమిన్ మేడం? హఠాత్తుగా పాట ఆపేసింది. ధర్మతేజ్ చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. పాట ఆపేశారేం? లాలనుగా అడిగాడు. గంధర్వగానం అరుదుగా మాత్రమే వినిపిస్తుంది. మూతి బిగించి కళ్ళు పెద్దవి చేసి తల ముద్దుగా ఆడిస్తూ ఉన్న ఆ తీరుకి ముచ్చటగా చూశాడతను. దీప్తి, ఆ పాట పూర్తిగా పాడవు, నాకు చాలా ఇష్టం. అభ్యర్థనగా చూశాడు ఆమె కళ్ళల్లోకి. నేనేం పాడను బాబు, వేళాపాళ లేదా ఏమిటి పాటలకి? కినుకగా చూసింది. వేళాపాళ లేకుండా అమ్మాయి గారు పాడుతూనే ఉన్నారుగా, అడిగితే తప్పొచ్చింది. అలా చూడు, ఆకాశంలో అందంగా కొలువు తీరిన సౌందర్యమూర్తుల్లా ఆ నక్షత్రాలు, ఆ నక్షత్ర సంగీతానికి మెల్లిగా నర్తించే పిల్లగాలులు, ఏవో దివ్య సంగీతాలు మోసుకొస్తున్న ఆ మేఘమాలికలు, ఈ ఆకుల కదలిక, ఈ నైట్ క్వీన్ సౌరభం, సన్నజాజి సోయగం,
హాయిగా మనసు విప్పి పాడుకోవటానికి ఇంతకన్నా మంచి తరుణం మరేముంటుంది? ప్లీజ్ పాడు దీప్తి. నేనేం పాడు దీప్తిని కాదు, అందంగా మూతి ముడుచుకుంది. నా బంగారు తల్లివి కదూ, గాన సరస్వతివి కదూ, సంగీత సుధారస లోలివి కదూ. నర్తకి రావటంతో ఆ సంభాషణ ఆగిపోయింది. ఎప్పుడూ గంభీరంగా ఏదో ఆలోచిస్తూ ఉండే నర్తకిని చూస్తే ధర్మతేజ్కి అదొక రకమైన జంకు. ఆమె ఎదుట ఫ్రీగా మసలుకోలేడు. తను నలుగురితో కలవదు, వాళ్ళని తనతో కలవనివ్వదు. దీప్తి, అమ్మెక్కడా? వస్తూనే సూటిగా ప్రశ్నించింది. ఈరోజు గురువారం, విషయం గుర్తులేదా అక్క? బావ గర్భితంగా చూసింది. నెలలో 2 రోజులు తారాబాయి కనిపించదు. ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరికీ చెప్పదు. అలాగే గురువారం కూడా ఆమెకి చాలా అపురూపమైంది. ఆ రోజంతా తలుపులు బిగించుకొని తన గదిలోనే గడుపుతుంది. ఎవరు వచ్చినా తలుపులు తీయదు, సమాధానం ఇవ్వదు. ఆ రోజు తను ఇంట్లో ఉంటానన్న విషయమే మర్చిపోయి ఉంటుంది. దీప్తికి, నర్తకికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ కార్యక్రమం ఇలా సాగుతూనే ఉంది. ఆ ఇంట్లో నౌకర్లకి ఈ విషయం బాగా తెలుసు. ఆమె ఏకాంతానికి ఎవ్వరూ భంగం కలిగించరు. చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయిందామె. ఆ తరువాత హఠాత్తుగా ఉంది, అమ్మ ప్రవర్తన నాకేం నచ్చలేదు ధర్మతేజ్. విసుగ్గా ఉన్న ఆమె ముఖం చూసి ఇద్దరూ తెల్లబోయి ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. అక్క, ఎందుకు నీకంత అనుమానం? ఆమె ఏం చేస్తుందని నీ ఉద్దేశం? షటప్, నువ్వు నాకేం నీతులు చెప్పక్కర్లేదు. ఆమె ప్రవర్తన నాకు నచ్చదు, అంతే. అలా బయటికి వెళ్ళి విను. నలుగురు మన గురించి ఏమనుకుంటున్నారో అర్థమవుతుంది. మనకున్న పరువు ప్రతిష్ట ఎలాంటిదో తెలుస్తుంది. కోపంతో ఆమె ముఖం జేవురించింది. దీప్తి కళ్ళు ఎర్రబడ్డాయి. ధర్మతేజ్ ఎదుట అక్క అలా మాట్లాడడం ఆమెకి ఎంతో అవమానంగా అనిపించింది. ఏమిటి నీ ఉద్దేశం? తీవ్రంగా చూసింది నర్తకి వంక. ఆ రహస్యమయ జీవితం ఏమిటో నాకు తెలుసుకోవాలనుంది. వ్యంగ్యంగా వాడిగా వచ్చాయి మాటలు. అక్క, ఎవరి జీవితంలో ఎన్ని సుడిగుండాలున్నాయో మనకేం తెలుసు? మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆమె జీవితం అలా సాగిపోతూనే ఉంది. ఈరోజు కొత్తగా అడుగుతున్నావెందుకు? అభ్యర్థనగా అక్క ముఖంలోకి చూసింది. ఎందుకు ఆ రహస్యమని అడుగుతున్నాను. అందరిలాగా తను ఉండొచ్చుగా. ఎలా ఉంటుంది? అందరి జీవితాలు ఒకేలా సాగుతాయా? ఆమె ప్రవర్తనలో నీకేం లోటు కనిపించింది? నాకెందుకో నచ్చటం లేదు. అందరూ అమ్మని ఆమె ముందు గౌరవిస్తారు ముఖప్రీతి మాటలతో. వెనక చేరి ఎంత అసహ్యంగా మాట్లాడుకుంటారో తెలుసా? ఆవేశంగా అంది. ఈ లోకం తీరే అంత, మనం దానికి అంతగా బాధపడటం దేనికి? స్వంత తల్లిని అనుమానించే స్థితికి దిగజారవక్క. నీదొక చాదస్తం. ఆ పుస్తకాలు, నవలలు చదివి చదివి ఆ భాష, భావాలు బాగా వంటబట్టాయి. సరే, నువ్వు అలా అనుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు. నా కర్మ అనుకుంటాను. రాను రాను మీ ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లో ఉండనిచ్చేలా లేరు. నెమ్మదిగానే అన్న ఆ మాటలు సూటిగా తాకాయి దీప్తి హృదయాన్ని. ఎందుకక్క అంతంత మాటలంటావు? మేం చేసిన అపరాధమేమిటి? దీనంగా అడిగింది. ఆ తల్లికి తగ్గ కూతురువే అంటూ ధర్మతేజ్ వైపు తిరిగింది. తేజ్, మీకు తెలీదు? ఆమె గురించి మీరు కూడా ఎందుకు దాచిపెడుతున్నారు? తీవ్రంగా అడిగింది. ఆమె నాకు తల్లి కన్నా ఎక్కువ ఆత్మబంధువు. నీ జీవితానికో మార్గం చూపిందామే. ఆమెను విమర్శించటం, విసిగించటం నాకు తెలీదు. ఆమె ప్రవర్తనలో లోపం కానీ, ఆమె హృదయంలో కల్మషం కానీ నేనేనాడు చూడలేదు. ప్లీజ్ నర్తకి గారు, ఈనాడు మీరు నృత్యంలో శిఖరాగ్రాలు చేరుకున్నారంటే అందుకు కారణం మీ అమ్మ అనే విషయం మర్చిపోకండి. కన్న తల్లిని అనుమానించే వాళ్ళని, తల్లి ప్రవర్తనని శంకించే వాళ్ళని ఈ ప్రపంచంలో మిమ్మల్నే చూస్తున్నా. గంభీరంగా ఉన్నా పదునుగా ఉన్నాయా మాటలు. నర్తకి విసురుగా వెళ్ళిపోయింది. తారాబాయి ఆ రోజు విసుగ్గా, అసహనంగా ఉంది. శరణాలయంలోని అమ్మాయిలందరూ వయసులో ఉన్న పిల్లలు. వాళ్ళు తెచ్చే సమస్యలు పరిష్కరించేసరికి ఆమెకి తలప్రాణం తోకకొచ్చినంత పనవుతుంది. శృతకీర్తిని శ్రీనివాస అయ్యంగారింటికి ఆయన ముసలి తల్లికి సేవలు చేయటానికి పంపించింది. శ్రీనివాస అయ్యంగార్ ఒక్కగానొక్క కొడుకు విష్ణువర్ధన్ భార్య పోయిన తర్వాత దాదాపు పిచ్చివాడైపోయాడు. నిరంతరం ఆమె జ్ఞాపకాలతో ఈ లోకమే మర్చిపోతున్నాడు. ఇంటి వ్యవహారాలేవి బొత్తిగా పట్టించుకోడు. అతగాడిని ఎలా ఈ లోకంలోకి తీసుకురావాలో అర్థం కాలేదా తండ్రికి. తల్లికి సేవలు చేయటానికి వచ్చిన శృతకీర్తి ఆయన దృష్టిని ఆకర్షించింది. తన కొడుకుని మరలా మామూలు మనిషిని చేయమని వేడుకున్నాడాయన. అంత పెద్ద మనిషి దీనంగా అర్థిస్తుంటే కాదనలేకపోయింది శృతకీర్తి. తారాబాయి దీనికి సుతారాము ఒప్పుకోలేదు. ఇలాంటి కథలన్నీ దేనికి దారితీస్తాయో ఆమెకి బాగా తెలుసు. శ్రీనివాస అయ్యంగార్ దీనంగా వేడుకుంటుంటే ఒప్పుకోక తప్పలేదు. తన తీయని గానంతో, చక్కని వాక్చాతుర్యంతో విష్ణువర్ధన్ని ఆకర్షించుకుంది శృతకీర్తి. అతనికి జీవితం మీద ఆశ కలిగేలా చేసింది.
ఇద్దరు ఒకరినొకరు విడిచి ఉండలేని స్థితికొచ్చేశారు. వ్యవహారం ఇంత దూరం వచ్చేశాక అయ్యంగారు ఊరుకోకుండా శృతకీర్తిని ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా తరిమేశారు. విష్ణువర్ధన్కి లోకమంతా ఒకటైపోయినట్లయిపించింది. మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చేదే. శృతకీర్తి ఇచ్చిన మనోధైర్యం అతన్ని ఒక ఉన్నతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. అతని వ్యక్తిత్వం ఇప్పుడు సానపెట్టిన వజ్రంలా మెరిసిపోతోంది. అతను శృతకీర్తిని తప్ప పెళ్లాడనంటాడు. ససేమిరా ఆ అనాథని వివాహమాటానికి ఒప్పుకోనంటాడు తండ్రి. శ్రీనివాస అయ్యంగార్ ఇప్పుడు తప్పంతా శృతకీర్తిదేనంటాడు. తారాబాయి కోపంతో మండిపడింది. మీరేం చేస్తారో నాకు తెలీదమ్మా. వాడు మాత్రం ఆ పిల్ల పేరెత్తకూడదు. అదే నాకు కావాల్సింది. ఖచ్చితంగా తెగేసినట్లు చెప్పాడు. తారాబాయి కోపంగా చూసింది. దయచేసి ఈ విషయంలో నేనేమీ చెయ్యను. శృతకీర్తి మీ వాడి జోలికి రాదు. అదేగా కావాల్సింది. ఆ విషయంలో హామీ ఇస్తాను. ఇక వెళ్ళిరండి. అమ్మమ్మ, మీరు అలా అంటే వీలు కాదు తల్లి. వాడిని వేరే పెళ్లికి ఒప్పించాలి. అంతదాకా మిమ్మల్ని విడిచి వెళ్ళను మొండిగా కూర్చుంటూ అన్నాడు. మీకు మొదటే చెప్పాను, ఇలాంటి వ్యవహారాలన్నీ దేనికి దారితీస్తాయో నాకు తెలుసు. ఆనాడు మీరు బ్రతిమాలి ఆమెను ఒప్పించి తీసుకెళ్లారు. ఈనాడు విడిచిపెట్టమన్నారు. అది సున్నితమైన కన్నె మనసు సార్. అమాయకమైన ఆ పిల్ల మనసులో ఆశలు రేపారు. ఆశా సౌదాలు నిర్మించుకుంటుండగా వాటినన్నింటినీ నేలకూల్చి కాలరాశారు. దానికి మేమేమీ అనలేదు. మీరిలా మొండి పట్టుపడితే నేనేం చెయ్యను. మీ ధనవంతుల మనస్తత్వాలు బాగా అర్థమయ్యాయి. ఇంకోసారి ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చకూడదని బాగా తెలివచ్చింది. దయచేసి నన్ను విసిగించక వెళ్ళారండి ప్లీజ్. 2 చేతులు జోడించి దీనంగా అర్థించింది. అయ్యంగారి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఇదంతా ఆ దొంగ బడవ చేసింది. ఒక్కసారిగా పెద్ద ఇంటి కోడలైపోదామనుకుంది. దాన్నేం చేసినా పాపం లేదు. స్టాప్ ప్లీజ్. మీరు ఇంకొక మాట మాట్లాడినా ఊరుకోను. ఇందులో మీ అబ్బాయి ప్రమేయం ఏమీ లేదు. శృతకీర్తి వల్ల మీకేమీ ప్రమాదం రాదు. వెళ్ళండి. ఆ పిల్ల ఇక్కడున్నంతకాలం మావాడు పెళ్లికొప్పుకోడు. ఆయన కోపంతో విసుగ్గా సణుగుతున్నాడు. తారాబాయి కళ్ళ ముందు ఏవో దృశ్యాలు కదిలిపోతున్నాయి. బాధని బలవంతాన బిగబట్టినట్లుగా ఆమె కళ్ళు మూసుకుని పెదవులు బిగబట్టింది. ధర్మతేజ్ కంగారుగా వచ్చాడు. మేడం, ఎంత ఘోరం జరిగిపోయిందో చూసారా? శిరీష భర్త లారీ యాక్సిడెంట్లో చనిపోయాడట. ఆ పిచ్చిదాన్లా చూడసాగింది తారాబాయి. మనసంతా మహాసంగ్రామంలా మారిపోయింది. ఒక 20 ఏళ్ల యువతి, పూర్ణ గర్భిణి, భారంగా బరువుగా అడుగులు వేసుకుంటూ వచ్చింది. ఆమె ముఖమంతా కన్నీటితో తడిసిపోయి జుట్టు రేగిపోయి ఉంది. వస్తూనే అక్క అంటూ తారాబాయిని చుట్టేసుకుని బావురుమంది. శిరీష తారాబాయికి దూరపు బంధువులమ్మాయి. వరుసకు చెల్లెలవుతుంది. పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు. అతను నాగరాజారావు లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను వంశానికొక్కడు. వాడికి త్వరగా పెళ్లి చేసి పిల్లా పాప కలిగితే చూసి సంతోషించాలని త్వరపడి పెళ్లి చేశారు తల్లి తండ్రి. జీవన పోరాటంలో బలైపోయాడు నాగరాజు. శిరీష తారాబాయి ఒడిలో తలదూర్చి హృదయ విదారకంగా విలపిస్తోంది. ఆమెని ఎలా ఓదార్చటం, ఏమని ఓదార్చటం? కాళ్లకు పారాణి పెట్టిన గుర్తులైనా మాసిపోలేదు. పెళ్లి ముచ్చట్లు, ప్రేమ, అనురాగం, భార్యాభర్తల అపురూప అనుబంధం అన్నీ నిన్న మొన్న జరిగినట్లుగా ఉన్నాయి. ఆ ఏడుపు సన్నని దారంలా మారి తారాబాయి హృదయాన్ని బిగిస్తోంది. ఆమె వీపు నిమురుతూ ఓదారుస్తూ ధర్మతేజను అడిగింది. ఎలా జరిగింది తేజ? ఎక్కడున్నాడు? మనం ఎలా వెళ్ళాలి? ఆమె గొంతులో నుంచి మాటలు సరిగ్గా పెగిలి రావటం లేదు. బాంబే బార్డర్స్లో జరిగిందమ్మా ఈ ప్రమాదం. వాళ్ళు శవాన్ని ఇవ్వరట. ఐస్లో దాచి ఉంచారట శవాన్ని. మనం వెళ్ళి చూడాలి. ఓనర్ కొడుకొచ్చాడు. అతను చెప్పాడు ఈ విషయాలన్నీ. భగవాన్, నాకు చివరి మాట కూడా దక్కే యోగం లేదా? నా దేవుణ్ణి విడిచి నేనెలా బ్రతకనయ్యా? భగవంతుడా, ఏం పాపం చేశానని నాకింత కఠిన శిక్ష విధించావు? శిరీష ఏడుపు భరించలేనిదిగా ఉంది. తారాబాయి లేచి నిల్చుంది. సిరి, నువ్వు ఈ స్థితిలో ప్రయాణం చేయలేవు. నేను శవాన్ని తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాను. పద తేజ, వీరభద్రరావుకి ఫోన్ చేయి. వాళ్ళ కారుని అడుగు. కమాన్, ఆలస్యం చేయకు. అక్క, శిరీష దీనంగా పిలుస్తూ తారాబాయి చేపట్టుకుని ఆపేసింది. నేను వస్తాను. చివరిసారిగా ఆయన్ని చూస్తాను. ఆమె కళ్ళల్లోకి ఆ భార్య దీనంగా ఆరాటంగా చూసింది. తన చేతి మీదున్న శిరీష చేతిని లాలనగా నిమురుతూ మెల్లగా నచ్చచెప్పింది. చూడు శిరీష, నువ్వు ఈ స్థితిలో ప్రయాణం చెయ్యలేవు. నా మాట నమ్ము. అతన్ని తీసుకొస్తాగా. నా మీద నమ్మకం లేదా? ఆ మాటల్లోని మహిమ ఏమిటో గాని శిరీష మరేమీ మాట్లాడలేకపోయింది. తారాబాయి దీప్తిని పిలిచి శిరీషను అప్పగించింది. జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. ధర్మతేజతో కలిసి చకచకా బయటికి నడిచింది. త్వరగా నిర్ణయాలు తీసుకోవటంలోనూ వాటిని అమలుపరచడంలోనూ ఆమెను మించిన వారు లేరు.
ఎదుటి వాళ్ల బాధ తీర్చడానికి తన ప్రాణమైన ధారపోస్తుంది అన్నంతగా ప్రవర్తిస్తుంది. వెళ్ళిపోతున్న తల్లి వంక ఆరాధనగా చూసింది దీప్తి. శిరీష ఏడుపు గుండెల్లో చొరబడటంతో తుళ్ళిపడి చూసింది. భగవంతుడా, నన్ను కూడా తీసుకుపోకూడదా? ఆయన లేకుండా నేనెలా బ్రతికేది? ఏం చూసుకుని బ్రతకను? 2 చేతుల్లో ముఖాన్ని కప్పుకొని విలపిస్తోంది. ఆంటీ ప్లీజ్, నీ కడుపులో బుజ్జిబాబు ఉన్నాడు. వాడి కోసమైనా నువ్వు ఈ బాధని భరించాలి. మా బంగారు తల్లివి కదూ. దీప్తి బ్రతిమాలుతూ ఓదారుస్తోంది. ఒంటరిగా పార్క్లో కూర్చొని ఏదో ఆలోచిస్తోంది నర్తకి. ఆమె చేతిలో ఫిలింఫేర్ తెరిచి ఉంది కానీ ఆమె చూపు దాని మీద లేదు. దూరంగా ఎక్కడో చిక్కడి ఉంది. ఆ చూపుల్లో నైశిత్యం ఎదుటివారిని కలవరపెట్టేలా ఉంది. ఆ చూపులను తీక్షణతకి ఎలాంటి వారైనా ఆమడ దూరాన నిలబడాల్సిందే. అంత క్రితం రోజు కస్తూరిబాయి అన్న మాటలే ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి. సేవా సదనం ఫండ్స్ కోసం బెనిఫిట్ షో టికెట్లు అమ్మాల్సి వచ్చింది. నర్తకికి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఆమె ఎవ్వరిని చేరనీయదు. అయినా తల్లి మాటకి ఎదురు చెప్పాలంటే భయం. ఆ ఊళ్ళోనే ఉన్న కస్తూరిబాయికి సంఘసేవ చేయాలనే ఆరాటం కన్నా పేపర్లో ఫోటోలు వేయించుకోవాలని, పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు పెంపొందించుకోవాలని ఉబలాటం ఎక్కువ. ఆమె కూడా ఒక సేవా సదనం నడుపుతోంది. నర్తకి వెళ్లేసరికి లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. చటుక్కున అక్కడే ఆగిపోయిందామె. ఆ తారాబాయి చుట్టూ వీళ్ళందరూ ఎందుకు చేరుతున్నారో తెలుసా? కాస్త వయసులో ఉంది కదా, ఎర్రగా బుర్రగా ఉంటుందయ్యే. పైగా అదుపులో పెట్టే మొగుడు కూడా లేడు. ఇవే ఆవిడగారు పైకి రావటానికి కారణాలు. నాలాంటి నిస్వార్థ సేవా పరాయణురాలు ఎవరికి నచ్చుతుంది చెప్పు? మీరు చాలా పొరబడుతున్నారు. ఆవిడ అలాంటిది కాదు. 4 సంవత్సరాల నుంచి ఆమె ప్రవర్తన గమనిస్తున్నాను. మరొక గొంతు నొచ్చుకున్నట్లుగా వినిపించింది. ఇలాంటి వాళ్ళందరూ పైకి అలాగే కనిపిస్తారండి బాబు. అదంతా పైపై నటన. మొగుడు లేకపోతే మాత్రమే అన్నీ సలక్షణంగా జరిగిపోతున్నప్పుడు. కస్తూరిబాయి గొంతులోని వ్యంగ్యం, కసి 2 బాణాల్లా మారి నర్తకి హృదయాన్ని బాగా గాయపరిచాయి. ఇక అక్కడ నిలవలేక వచ్చేసింది. ఎప్పుడెప్పుడొచ్చి తల్లిని 4 దులిపేద్దామా అన్నంత ఆవేశంతో ఉంది. కానీ తల్లితో ఏకాంతమే కుదరలేదు. తల్లిని కలవడానికి కుదరలేదు. తీరా ఆమె ప్రశాంతమైన ముఖం చూశాక నోట మాట రాలేదు. అదంతా తలుచుకున్న కొద్దీ నర్తకికి ఒళ్ళంతా సలపరంగా అనిపించసాగింది. తల్లిని గురించి అందరూ ఇలాగే అనుకుంటున్నారా? అందరిది ఇదే అభిప్రాయమైతే సమాజంలో తమ స్థానమేమిటి? ఎలాంటి గౌరవం లభిస్తుంది? ఆమెకి మనసంతా గుబులుగా దిగులుగా అయిపోసాగింది. నమస్తే మేడం. గంభీరమైన స్వరం. తెల్లగా సన్నగా పొడవుగా ఉన్న యువకుడు నిలబడి ఉన్నాడు. సాయం సంధ్యాకాంతులు పూల చెట్లని పరవశింపచేసే తరుణంలో పొగడు చెట్టు కింద నిలబడి చేతులు జోడించిన ఆ యువకుడు ఎంతో అద్భుతంగా కనిపించాడు. ఎవరు మీరు? అర్థం లేనట్లు చూసింది. మీ అభిమానిని. ఆ స్వరంలోని లాలిత్యం ఆమె పెదవుల మీద దరహాసం విరిసేలా చేసింది. మీ నాట్యం అంటే చాలా ఇష్టం నాకు. మీ నాట్యం చూస్తూ అభినయ రసమయ లోకాల్లో విహరిస్తుంటాను. హావభావాలు, మీరు ప్రదర్శించే తీరు సూపర్బ్. మిమ్మల్ని కలిసి ఇలా మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కుదరలేదు. అతని ప్రతి మాటలోనూ అభిమానం, ఆప్యాయత ఉట్టిపడుతున్నాయి. కూర్చోండి. నిలబడిపోయారేం? ఏం చేస్తుంటారు మీరు? ప్రస్తుతం మిమ్మల్ని చూస్తున్నాను. ఆ స్వరంలోని సిన్సియారిటీకి ముగ్ధురాలై చూసింది. మీరు భలే చమత్కారంగా మాట్లాడతారే. సమస్యలతో కూడుకున్న ఈ ఆధునిక జీవితంలో ఇదొక్కటే కదండి మనిషికి మిగిలింది. స్వచ్ఛంగా నవ్వాడతను. అంటే మీ ఉద్దేశం చమత్కారపు మాటలతో సమస్యలు, బాధలు మర్చిపోవచ్చనా? తాత్కాలికంగా. ఆ తర్వాత మరేం మాట్లాడాలో తోచలేదామెకి. ముడుచుకుపోతున్న ముద్దమందారంలా సౌరభాలు విరుజుముతున్న మల్లెపూల వంక, తెల్లగా అమాయకంగా ఉన్న నందివర్ధనాల వంక చూస్తూ ఉండిపోయింది. అతను ఆమెనే చూస్తున్నాడు. నాట్యశాస్త్రానికి అనుగుణంగా తీర్చిదిద్దినట్లున్న తెల్ల తామరలాంటి పాదాలు, సన్నగా పొడవుగా ఉన్న శరీరాకృతి, గంభీరంగా లోతుగా చూసే నయనాలు, ఎదుటి వ్యక్తికి ఒక పట్టున అర్థం కాని ఆ వ్యక్తిత్వం వంక విస్మయానందాలతో. బాంబే నుంచి తిరిగొచ్చిన తారాబాయి వంక వేదన గూడు కట్టుకున్న నయనాలతో చూసింది శిరీష. అనిర్వచనీయమైన వేదన, బాధ అతి ప్రయత్నం మీద బిగబట్టుకుంటున్నట్లు బిగిసిపోయి ఉందామె ముఖం. నిద్రలేని కళ్ళు, ప్రయాణపు బడలికతో అలసిన శరీరం. విషయమంతా నేను చెప్తాను మేడం, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ధర్మతేజ వినయంగా ఆమె వంక చూశాడు. ఆమె మరేమీ మాట్లాడకుండా శిరీష ముఖంలోకి చూసి చెప్పసాగింది. శవాన్ని ఇక్కడికి తీసుకురావాలని చాలా ప్రయత్నం చేశాం సిరి, కానీ లాభం లేకపోయింది. ఆ లారీ ప్రమాదం మహారాష్ట్ర బోర్డర్లో జరిగింది కాబట్టి వాళ్ళు
వేరే స్టేట్కి శవాన్ని పంపడానికి వీల్లేదన్నారు. రూల్స్ అనుమతించవట. అదీగాక అంటూ అలసటగా ఆగిపోయిందామే. ఈ మధ్య స్మగుల్డ్ గూడ్స్ కొన్ని శవాలలో దాచి పొరుగు రాష్ట్రాలకి చేరవేస్తున్నారట. అందుకని అధికారులు అనుమతించలేదు. చాలా గట్టిగా ప్రయత్నించి చూశాం, లాభం లేకపోయింది. ధర్మతేజ విచారంగా అన్నాడు. భగవాన్! 2 చేతుల్లో తల ఇరికించుకుని కూర్చుండిపోయింది శిరీష. ఆ రూల్స్ ఇప్పుడే రావాలా? నాలాంటి దౌర్భాగ్యులకి ఈ మాత్రం ఆనందం కూడా దక్కటం నీకిష్టం లేదా దేవుడా? ఏం పాపం చేశాను? శిరీష మాటల ధోరణి మెల్లిగా ఏడుపులోకి దిగిపోయింది. సన్నగా మొదలైన సముద్రపు హోరులా పరిణమించింది. గుండెల్లో ఉబుకుతున్న ఆవేదన, ఆరాటం, భర్తని చివరిసారిగా చూడలేకపోయానన్న బాధ ఆ దురదృష్టవంతురాలి హృదయాన్ని మరింతగా పిండి పిండి చేస్తున్నాయి. పెళ్ళయి సంవత్సరం తిరగకుండానే భర్తని పోగొట్టుకున్న ఆడపిల్ల ఆవేదన ఎవరికి అర్థమవుతుంది? రేపో మాపో డెలివరీ అవుతుంది. ఈ సంతానాన్ని ఎలా పెంచటం? ఏది ఆలంబన? ఆమెకి భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తోంది. గుండెలో నుంచి పొంగి పొరలుతున్న ఆవేదన తరంగాలు ఒక పట్టున సద్దుమణగవు. తారాబాయి ఆమె ఏడుపుని ఆపే ప్రయత్నమేదీ చేయలేదు. గుండెలోని దుఃఖమంతా కన్నీటి రూపంలో బయటికొచ్చేస్తే కాస్త మనసు తేలిక పడుతుంది. ఇంతలో ధర్మతేజ్ ఏదో ఫైల్ తీసుకొచ్చాడు. మేడం, మనం చెయ్యబోయే ఆదర్శ వివాహాలు రేపే. మరి వాటికి కావాల్సిన ఏర్పాట్లవి అంటూ సగంలోనే ఆగిపోయాడు. ఓహ్, నిజమే కదూ, ఆ విషయమే మర్చిపోయాను. ఒక పక్క ఆనందం, మరో పక్క విషాదం. ఒక జీవితం ఆలంబన లేక నేలకూలిపోతే మరికొన్ని జీవితాలు కొత్త చివురులు తొడగబోతున్నాయి. నవ వసంత ఉదయాన్ని కళ్ళారా చూడాలని తహతహలాడుతున్నాయి. ఇది సృష్టి, దేనిని ఆపగలం? దీర్ఘంగా నిట్టూర్చిందామే. ఇదిగో సిరి, నేను అలా బయటికి వెళ్తున్నాను. నువ్వు ఆ ఏడుపు మానేసి స్నానం చేసి కాస్త ఎంగిలిపడు. ఆ లారీని, దాంట్లో మనుషుల్ని కూడా ఇన్షూర్ చేశారట ఓనర్ గారు. నాగరాజుకి వాళ్ళేమిస్తారో ఆ విషయాలు కనుక్కొని వస్తాను. కన్నీళ్ల మధ్యనే తలూపింది శిరీష. తేజ, నువ్వు కూడా స్నానం భోజనం కానిచ్చి కాస్త రిలాక్స్గా మళ్ళీ మనం ఆ ఏర్పాట్లు అవి చూసుకోవాలి. ఓకే మేడం అంటూ వెళ్ళిపోయాడతను. స్నానానికి వెళ్దామని లేచిందల్లా నాగరాజు తల్లిదండ్రుల రాకతో ఆగిపోయింది. చూసావా తల్లి, వాడెంత అన్యాయం చేసిపోయాడో? తల్లి దీర్ఘాలు తీస్తూ ఏడుపు లంకించుకుంది. ఆ లారీ డ్రైవరు ఉద్యోగం వద్దురా అని చెప్పాను, వింటేనా? ఇప్పుడు కాదు అప్పుడంటే సంపాదించి నా పెళ్ళానికి చీరలు నగలు కొనాలని ఆ ఉద్యోగంలో చేరాడట. ఆ మృత్యుదేవత వీడిని పొట్టన పెట్టుకుంది. ముసలాయన విచారంగా సోఫాలో కూలబడ్డాడు. ఇదంతా ఈ మహాతల్లి పాదం పెట్టిన వేళ విశేషం. వాడిని పొట్టన పెట్టుకుంది. ఈ వయసులో మేం ఏమైపోవాలి? ఎలా బ్రతకాలి? ముసలామె కోడలి వంక కోపంగా చూస్తూ చీదయ్యసాగింది. తారాబాయి అదిరిపడింది. భర్త పోయిన దుఃఖం లేక అత్తగారి మాటలు శూలాల్లాగా బాధించాయి శిరీషని. అత్తవారింట్లో జరిగే శుభ అశుభాలన్నింటికీ కొత్త కోడలే బాధ్యురాలవుతుందా? వేదనగా నిట్టూర్చింది ఆమె హృదయం. ఆంధ్ర అభ్యుదయ పత్రిక వారు, కస్తూరిబాయి సేవా సదనం వారు కలిసి నిర్వహించే ఆదర్శ వివాహాలు అక్కడ జరుగుతున్నాయి. చాలా నిరాడంబరమైన అలంకరణ, సంస్కార సౌరభాలు వెదజల్లుతున్న వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. తన రూమ్లో కూర్చుని వధూవరుల లిస్టు పరిశీలిస్తున్న తారాబాయి పక్కనే బాంబు పడ్డట్లుగా తుళ్ళిపడింది. మిన్ను విరిగి మీద పడుతున్నట్లుగా, తను పాతాళంలోకి కృంగిపోతున్నట్లుగా అనిపించసాగింది. ఒకవైపు సంతోషం, మరోవైపు బాధ. ఎలా ఎలా ఇది సాధ్యమవుతుందా? తరువాత ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కోవటం తనకు సాధ్యమవుతుందా? 2 చేతుల్లో తలదించుకుని దిగులుగా కూర్చుండిపోయింది. అమ్మా అన్న ఆ స్వరం విని దిగ్గున తలెత్తి చూసింది. ఎదురుగా నవవధువు అలంకరణలో శృతకీర్తి బంగారు తీగల అపరంజి బొమ్మలా వెలిగిపోతోంది. ఆమె ఏ పురుషుడి జీవితంలోకి అడుగు పెడుతుందో అతని జీవితం ధన్యము, స్వర్గదాయకము కాక తప్పదు. వినయము, సౌశీల్యము, సేవా తత్పరత, మంచితనం, మానవత్వం మూర్తిభవించిన శృతకీర్తి కళ్ళు ఒక విధమైన వింత కాంతితో వెలుగుతుంటాయి. ఆ ముఖంలో ఎప్పుడూ స్థిరత్వం, గాంభీర్యం. నవ్విందంటే ఎదుటివారి మనసు పరవశించిపోవాల్సిందే. ఆమె చూపులు విష్ణువర్ధన్కి పూల పానుపులు సృష్టిస్తాయి. కీర్తి, తారాబాయి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు విలబిల్లాడాయి. కీర్తి, చాలా ధైర్యం చేస్తున్నావమ్మా. ఆప్యాయంగా అమ్మాయిని దగ్గరకు తీసుకుని తలను నిమిరింది. ఆశా నిరాశల మధ్య ఊగే ఆ కన్నుల్లోకి ప్రేమగా చూసింది. ఏం చేసేదమ్మా? విష్ణువర్ధన్ గారు నేనెంత చెప్పినా వినిపించుకోలేదు. నాకు భయంగానే ఉందమ్మా. నా వల్ల నీకు చెడ్డ పేరు వస్తుందేమోనని భయపడుతున్నాను.
ఆమె హృదయం మీద తల ఆనించుకుని మెల్లిగా అంది, పిచ్చి పిల్ల, నా గురించి నువ్వేం భయపడకు. సద్విమర్శలు కువిమర్శలు అన్నీ సమంగానే స్వీకరిస్తాను. ఈ సేవా సదనం ప్రారంభించబోయే ముందే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే నా బాధంతా. ఆమె కళ్ళు బాధతో రెపరెపలాడాయి. ఇదొక ఛాలెంజ్గా తీసుకుంటున్నానమ్మా. ఆయన హృదయాన్ని ముక్కలు చేసే అధికారం నాకు లేదు, అందుకే ఒప్పుకున్నా. ఆమె గొంతు మృదువుగా మంద్రస్థాయిలో మనోహరంగా ధ్వనించింది. ధర్మతేజ్ ఫైల్ తీసుకుని లోపలికొచ్చాడు. మేడం అంటూ ఆగిపోయాడు. శృతకీర్తిని చూసి అతని కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి. గుడ్, ధైర్యం చేశారన్నమాట. మొత్తానికి కోటలో పాగా వేశావు శృతకీర్తి. ఆ అభినందనలో హాస్యాన్ని జోడించన్నాడు. కాదు తేజ, సమస్యల సుడిగుండంలోకి అడుగు పెట్టబోతోంది. చివరికి ఏమవుతుందో ఏమిటో. బాధగా నిట్టూర్చింది. ఎందుకు మేడం మరింతగా బాధపడతారు? పెళ్లి కాకముందే విష్ణుని కొంగున ముడేసుకుంది. ప్రేమ అనే వల విసిరి ఇక ఆ మూడు ముళ్ళు పడిపోతే అతగాడు అమ్మాయి గారి ఆజ్ఞ లేనిదే గడప దాటుతాడా? తన హాస్యంతో వాతావరణం తేలిక చేశాడతను. మేడం, అందరూ వచ్చేశారు, మీదే ఆలస్యం. తారాబాయి లేచి నిల్చుంది. శృతకీర్తిని మరొకసారి గాఢంగా హృదయానికి హత్తుకుంది. ధర్మతేజ వాడిన మూడు ముళ్ళు అన్న పదం ఆమె గుండెల్లో కల్లోలాన్ని సృష్టిస్తోంది. విశాలమైన హాల్లో వివాహాలు చేసుకోబోయే వధూవరులంతా కూర్చుని ఉన్నారు. సబ్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్, తహసీల్దారు, కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అందరూ వచ్చి ఉన్నారు. ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు రెడీగా ఉన్నారు. సంఘ సంస్కర్తలుగా చలామణి అవుతున్న మరికొందరు పెద్దలు చాలామంది ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా తిలకిస్తున్నారు. తారాబాయి ముందుగా అందరినీ సగౌరవంగా ఆహ్వానిస్తూ ఈ వివాహాల ప్రాముఖ్యత గురించి ఉపన్యసించింది. పూల హారాలు మార్చుకోవటంతో వివాహాలు సింపుల్గా ముగిశాయి. సబ్ కలెక్టర్ తారాబాయిని ప్రశంసిస్తూ మాట్లాడారు. తరచూ ఇలాంటి వివాహాలు జరుగుతూ ఉంటే సమాజంలో ఆడపిల్లల పెళ్లిళ్ళు సమస్యలుగా పరిణమించవని, వర్ణాంతర వివాహాలు ఎలాంటి ఆడంబరం లేకుండా చేసుకోవటానికి యువకులు ధైర్యంగా ముందుకు రావాలని ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. సభంతా కరతాళ ధ్వనులతో మోగిపోయింది. తారాబాయి హృదయంలో చెప్పలేని ఆనందం, తృప్తి. ఆమె కళ్ళ ముందు ఎన్నెన్నో దృశ్యాలు తిరిగిపోతున్నాయి. మనసంతా బరువుగా, బాధగా అయిపోయింది. అమ్మాయిలందరూ ఆమె చుట్టూతా చేరి ఏమేమో మాట్లాడుతున్నారు. కానీ ఒక్క మాట ఆమె చెవిలో దూరటం లేదు. సంగీతం క్లాసులకు వెళ్ళి రిక్షాలో తిరిగి వస్తోంది దీప్తి. ఆమె మనసంతా ఇంటి దగ్గరున్న శిరీష మీదే ఉంది. శిరీషకి డెలివరీ అయి అందాల పాపాయి పుట్టింది. ఉంగరాలు తిరిగిన జుట్టు, బంగారు వన్నె ఛాయ, పెద్ద కళ్ళు, చిన్న ముక్కు, లక్కపిడత లాంటి నోరు. ఆ పాపను చూస్తుంటే వదలబుద్ధి కావటం లేదు దీప్తికి. శిరీషకి ఏడుపు సన్నగా వినిపిస్తోంది. నా కడుపును ఎందుకు పుట్టావే బంగారు తల్లి? ఏం అనుభవించాలని వచ్చావు లోకంలోకి? ఈ నిర్భాగ్యురాలి ఇంట్లో ఏముందని వచ్చావు? నన్ను ఈ పిల్లని కూడా తీసుకుపోకూడదా దేవుడా? హృదయ విదారకంగా ఉన్న ఆమె ఏడుపు వింటుంటే దీప్తి హృదయాన్ని ఎవరో కలిచివేసినట్లయింది. నిత్యం భర్తను తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చే శిరీషను ఆపటం ఎవ్వరి తరం కావటం లేదు. ఆ పాపని సరిగ్గా చూసుకోదు శిరీష. నిత్యం తన దుఃఖమే ఆమెకు పారాయణమైపోయింది. కాలేజీ నుంచి రాగానే పాప పనులన్నీ తనే ఇష్టంగా చేస్తుంది దీప్తి. పాపని గురించి ఆలోచిస్తున్న దీప్తి ఎదురుగా నిల్చుని రిక్షా ఆపేసిన యువకుడి వంక విచిత్రంగా, భయంగా చూసింది. ఎవరు మీరు? ఎందుకు ఆపారు రిక్షా? బెదురుతూ ప్రశ్నించింది. ఒకసారి ఇటు చూడండి, చేయి పెట్టి రిక్షా చక్రం వైపు చూపించాడు. దీప్తి గుండె ఒక్కసారిగా జల్లుమంది. పొడవుగా బయట రిక్షా చక్రం సందులో పడి పూర్తిగా చుట్టుకుపోయింది. ఒక్క క్షణం ఆలస్యమైతే తను బిళ్ళబీటుగా రోడ్డు మధ్యలో పడిపోయేదే. చిటికెలో ఎంత ప్రమాదం తప్పిపోయింది. కృతజ్ఞతగా చూసింది అతని వైపు. అర్థమైందా అన్నట్లు చిన్నగా నవ్వాడతను. ఇంకెప్పుడు అలా ప్రధ్యానంగా ఉండకండి. అదే సమయానికి ఎదురుగుండా ఏ రిక్షాయో బస్సో వస్తే ఎంత ప్రమాదం జరిగిపోయేది. సారీ, పొరపాటైపోయింది. చాలా థ్యాంక్స్. మీ పేరు? మృదువుగా అడిగింది. రామమూర్తి. చిరునవ్వుతో సమాధానమిచ్చి ముందుకు సాగిపోయాడతను. శ్రీనివాస్ అయ్యంగార్ ఆగ్రహవేశాలతో చిందులు తొక్కుతున్నాడు. ఆయన కళ్ళు కోపంతో అగ్నిగోళాల్లా ఉన్నాయి. మనిషి తీవ్రమైన ఆవేశం వల్ల వణికిపోతున్నాడు. తనేం మాట్లాడుతున్నాడో, ఎంత అనుచితంగా మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావటం లేదు. ధర్మతేజ్ ఆయనకి సర్ది చెప్పి పంపేయాలని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోతుంది. కొడుకు తనకు తెలియకుండా శృతికీర్తిని పెళ్లి చేసుకోవడం ఆయనకు భరించరాని అవమానంగా ఉంది. దీనికంతటికీ సూత్రధారి తారాబాయి అని ఆయన ఉద్దేశం. అమ్మకి ఈ విషయాలేవీ తెలియవు, దయచేసి
వెళ్ళిపోండి. ఆమె ఈరోజు ఎవరితోనూ మాట్లాడదు, బయటికి రారు దీప్తి అనునయంగా చెప్పింది. ఎందుకు బయటికి రాదు? నేనొచ్చానని చెప్పు. వస్తుంది. పతివ్రత వేషాలేస్తోందా? ఇటువంటి వాళ్ళని చాలామందిని చూశా. కోపంతో రెచ్చిపోతున్నాడు ఆయన. సార్, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఆమెను ఒక్క మాటన్నా సహించను. ధర్మతేజ్ కోపంగా వారించాడు. ఏం చేస్తావోయ్? చేసేవన్నీ వెదవ పనులైతే ఎవడూరుకుంటాడు? రమ్మను బయటికి, అసలు విషయం తేల్చేస్తా. ఆమె బయటికి రాదు, మీరేం చేస్తారో చేసుకోండి మొండిగా సమాధానం ఇచ్చింది దీప్తి. మాలాంటి గొప్పవాళ్ళం ఉదార బుద్ధితో విరాళాలు ఇచ్చింది ఇలాంటి వెదవ ముండల్ని చేర్చి పోషించడానికి కాదు. ఒళ్ళు కొవ్వెక్కి అవి ఇలాంటి పనులు చేస్తే సమర్థిస్తుందా ఆ పెద్ద మనిషి? పైగా సంఘసేవ అని ముసుగొకటి. చాలించండి మీ మాటలు. మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోలేక మా అమ్మనంటారేం? ఆమె ఆశ్రయహీనులకి అనాథలకి ఉపాధి కల్పించాలని ఈ సేవా సదనం స్థాపించింది. కానీ మీరు అనుకుంటున్నట్లు దీప్తి మాటలు సగంలోనే తుంచేశాడు అయ్యంగార్. ఇదంతా పెద్ద మోసం. లోపల జరిగేదంతా గూడు పుటాణి. అందమైన ఆడపిల్లల్ని చేర్చి నాటకాలు ఆడుతుందా మీ అమ్మ? వీళ్ళంతు చూస్తాను. ఈ శ్రీనివాస అయ్యంగారంటే ఎవరనుకుందో నా తడాకా చూపిస్తానని చెప్పు. మీ అమ్మను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు. ఆయనకి కోపంతో మాటలు రావటం లేదు. ధర్మతేజ కోపం నిగ్రహించుకోలేకపోయాడు. ఆయన చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళిపోయాడు. అవతల రూమ్లో కూర్చున్న నర్తకి శిరీష ఈ ప్రహసనమంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. దీప్తికి సిగ్గుతోనో అవమానంతోనో చచ్చిపోయినట్లుగా ఉంది. కథ కొనసాగుతుంది.